అందరికీ శనాతులు. ఇక మరి మీ నర్సయ్య తాత అయితే రానే వచ్చిండు. మరి పొద్దుగానే ఇంత శాయసుక్క తాగి నిమ్మలంగా ఉన్నట్టేనా? ఇక మరి ఆలస్యం ఎందుకుర్రా? ముందుగాల మన ఏఎన్ఎన్ మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమంలో ఏంది ఎట సంగతి ఏ పేపర్లలో ఏం రాసుకొచ్చిర్రో ముందుగాల మహాపత్రికను తీసుకుందాం. ఇక మరి తెలంగాణ పుత్రిక మహాపత్రిక, తెలంగాణ పుత్రిక మహాపత్రిక, నీ పేరు వింటేనే ప్రాణము లేచినట్టు అనిపిస్తూ ఉంది, నీ పేరు వింటేనే ప్రాణము లేచినట్టు అనిపిస్తూ ఉంది, నిన్ను చూస్తుంటేనే ఆనందము పొంగి పొంగి పొర్లుతుంది, నిన్ను చూస్తుంటేనే ఆనందము పొంగి పొంగి పొర్లుతుంది. మహా 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 మహాపత్రిక, తెలంగాణ పుత్రిక మహాపత్రిక, తెలంగాణ పుత్రిక మహాపత్రిక. ఇక నిన్న అలా అన్ని జిల్లాలకు వెళ్ళి ఒకటే ఫోన్లు చేస్తా ఊరు మీ నర్సయ్య తాతకు. ఓ తాత మీ పేపర్లలో ఏదో పెట్టిరట, మహాపత్రికలో ఏదో పెట్టిరట, అసలు ఏంది ఏం కథ ఏం నడుస్తుంది? ఇగో మహాపాఠకులకు పట్టాభిషేకం. మీరు చేయాల్సిందల్లా మహాపత్రికలో ఈరోజు మీకు నచ్చిన వార్తను స్క్రీన్ షాట్ తీసి ఇగో ఈ నెంబర్కు 7276242301 ఈ నెంబర్కు మీ పూర్తి వివరాలతో పంపుర్రి. విజేతల వివరాలను పత్రికలో ప్రచురించడంతో పాటు బహుమతి కూడా అందజేస్తాము. ప్రతి శనివారం బంపర్ డ్రా. ఇగో ఇట్లా మహాపత్రికలో మీకు మెచ్చిన వార్తను స్క్రీన్ షాట్ తీయరు. ఇట్లా ఇగో ఈ తరీఖన స్క్రీన్ షాట్ తీసి మీరు ఇగో ఈ నెంబర్కి పెట్టి ఇక మరి మీరు మహాపత్రికలో మీ వార్త ప్రచురిస్తారు. మళ్ళీ పోతే ఇంకోటి ఏంది, మీకు బహుమతి కూడా అందజేస్తారు. ఇగో ప్రతి శనివారం బంపర్ డ్రా. ఇక మరి మీకు ఏ పాటి అదృష్టం ఉంది, ఎట్టటి సంగతి ఏంది, మీరు ఎంచుకున్న వార్త ఏంది, అది మీకు నచ్చిన వార్త ఏంది, మీరు మెచ్చిన వార్త ఏంది మహాపత్రికలో. అందుకనే ఇగో మీ అందరి కోసము ఇగో ఈ వాట్సాప్ నెంబర్ ఉన్నది. ఈ నెంబర్కు మీకు నచ్చిన వార్తను స్క్రీన్ షాట్ తీసి బహుమతి గెలుచుకోరి. ఇక అన్నట్టు మర్చిపోతున్నా, మీ చుట్టపక్కలకు మీ దోస్తులకు అందరికి ఎక్కడున్నా ఇగో ఇది మాత్రము ఈ సమాచారం మాత్రం అందిరి. ఇక మరి మీకు కాకపోయినా మీ చుట్టాలకైనా రావచ్చు, మీ చుట్టాలకు కాకపోయినా మీకైనా రావచ్చు. మొత్తానికి అదృష్టం ఎవరిని వరిస్తుందో ఏం కథో కానీ మహాపత్రిక మాత్రము ఇగో గింత రామసక్కని అవకాశం కల్పిస్తుంది. అందరూ దీన్ని సద్వినియోగపరచుకోరని మనస్ఫూర్తిగా కోరుకుంటుండు మీ ఏఎన్ఎన్ నర్సయ్య తాత. ఓకేనా? సరే. ఇక శిల్పా శిరోద్కర్కు కోవిడ్ సోషల్ మీడియాలో పోస్ట్. ఇక మరి 2020లో దునియాను మొత్తం షేక్ 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 చేసింది. ఏది? కరోనా. ఈ కరోనా కాట్ల కలువ, ఈ కరోనాకు అగ్గి తలువ, ఈ కరోనాను చిన్నగాడ పెట్టి పెద్దగాడకు దేవులాడ. ఈ కరోనా చల్లకుండా 2020లో ఇక ఎక్కడ పుట్టిందో దీని తల్లిగారు ఊరు ఎక్కడ ఏంది ఏం కథ అంటే చైనా ఉంది. దీని అమ్మ దీని అయ్య చైనా. అక్కడనే ఉండి మున్నాష్టం కావే అంటే ఇక హిమాలయ పర్వతాలకు వెళ్ళి చిన్నగా భారత్లో జ్వరపడి ఇక ఎంతోమందిని పొట్టన పెట్టుకుంది. ఇక బాయికాడ ఇక మరి గుంటుక కొడుతుంటే ఎడ్లకు బుట్లు పెట్టినట్టుగా మొక్కలు మేయకుండా ఇక ఆఖరికి వస్తారకల్లా జనాలు, భారతదేశంలో ఉన్న జనాలు మొత్తం మూతులకు బుట్లు పెట్టుకొని ఇక మరి బతికేయాల వచ్చింది. ఇక కొన్నాళ్ళకు సరే అది అయింది పోయింది, ఏదో దాని తీవ్రత తగ్గిపోయింది. జరంత నిమ్మలపాటవురా దేవుడా అంటే మళ్ళీ ఏదో కోవిడ్ అని మళ్ళీ కరోనా అని మళ్ళీ ఏదో తెర బయటకు వస్తుంది. కానీ మీరంతా భయపడవలసిన అవసరం లేదు. ఇప్పటికీ
భారతదేశంలో 257 మందికి కరోనా వచ్చినట్టుగా ఇక మరి జరంత సమాచారం దొరుకుతుంది కాబట్టి 257 మందికి కరోనా సోకినట్టుగా మరి కేంద్ర ఆరోగ్య శాఖ కేంద్ర ప్రభుత్వము మరి ఒక ప్రకటన విడుదల చేసింది. జర్రంతా మీరు ఇక గదే కట్టుబొట్టు మీద మునుపు మీరు కరోనా కష్టకాలంలో 2020లో ఏ రకంగా కొద్దిగా మీరు మెలకువలు జాగ్రత్తలు తీసుకుర్రో గదే తరీకన ఉండుర్రి, మీ ప్రాణాలు కాపాడుకోరని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నది. భయపడవలసిన అవసరం లేదు. దాని తీవ్రత అప్పుడున్నంత తీవ్రత ఇప్పుడు ఉండదు అనేది మాత్రం ఆరోగ్య నిపుణులు చెప్తున్న ముచ్చట. మీరు ఏం ఫికరు చేయకుర్రి. ఇక పోతే మనం ఎన్ని విమానాలు కోల్పోయాం? పాక్కు ఆపరేషన్ సింధూరు సమాచారం ఎందుకు ఇచ్చాం? ఇది తప్పిదం కాదు, నేరం. దేశానికి నిజం తెలియాలి. ఎక్స్ ఎంపీ రాహుల్ గాంధీ ఎక్స్లో రాహుల్ గాంధీ సంచలన ట్వీట్ చేసిండు. ఏం చేసిండు, ఎట్ట సంగతి, ఏంది ఏం కథ అనేది ఎన్నో పేజీ పిల్లగాది 2 ఉన్నాయి. ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆపరేషన్ సింధూర్ వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ పాకిస్తాన్కు ముందస్తు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై ఆయనను నిలదీశారు. ఈ వ్యవహారంలో భారత వైమానిక దళం ఎన్ని విమానాలను కోల్పోయిందో చెప్పాలని రాహుల్ గట్టిగా ప్రశ్నించారు. ఆపరేషన్ సింధూర్ దాడి ప్రారంభానికి ముందే పాకిస్తాన్కు సమాచారం చేరవేయడం నేరమని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ఈ విషయంలో జైశంకర్ మౌనం వహించడం కేవలం సమాచారాన్ని వెల్లడించకపోవడం మాత్రమే కాదని, అది విపత్కర పరిణామం అని రాహుల్ తన పోస్టులో పేర్కొన్నారు. మరోసారి అడుగుతున్నాను, పాకిస్తాన్కు ముందే సమాచారం తెలియడం వల్ల మనం ఎన్ని విమానాలు కోల్పోయాం అని జైశంకర్ను సూటిగా ప్రశ్నించారు. 2 రోజుల క్రితం చేసిన పోస్టుకు కొనసాగింపుగా ఈ తాజా ట్వీట్ చేశారు. సమాచారం ఇవ్వడం నేరం. జైశంకర్ మీడియాతో మాట్లాడినప్పటి వీడియోను రాహుల్ గాంధీ గత 2 రోజుల క్రితం షేర్ చేశారు. ఆపరేషన్ ప్రారంభంలో పాకిస్తాన్కు మెసేజ్ పంపాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తామే కానీ మిలిటరీ మీద కాదని చెప్పాం. అందువల్ల మిలిటరీ ఈ విషయంలో జోక్యానికి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే మంచి మాటలు చెవికక్కని విధానాన్ని వాళ్ళు ఎంచుకున్నారు అని చెబుతున్నట్టుగా ఉన్న వీడియోను రాహుల్ షేర్ చేశారు. దాడికి ముందే పాకిస్తాన్కు సమాచారం ఇవ్వడం నేరమని భారత ప్రభుత్వం ఈ పని చేసిన విషయాన్ని విదేశాంగ మంత్రి బహిరంగంగానే అంగీకరించారని రాహుల్ పేర్కొన్నారు. ఫలితంగా ఎన్ని విమానాలను భారత్ కోల్పోయిందో చెప్పాలని ప్రశ్నించారు. ఇక మరి నడువంత్రాన కారు ఎందుకు ఎత్తేసిర్రు? ఇలా ట్రంప్ ప్రమేయం ఉందా? ట్రంప్ మాటలకు ఆగిపోయిందా? ట్రంప్ నేను ఫోన్ చేయగానే భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆగిపోయింది అని ఆయన అక్కడ డబ్బాలు కొడుతుండు. ఆయన ఇప్పటికీ 7 సార్లు ప్రకటించుకుండు, నేను మొగోని, భారతదేశం పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపిన నేను మొగోని, ప్రపంచంలో నేను ఏకైక మునగాన్ని, నా మాట ఈయన యుద్ధం ఆగిపోయింది ఆయన చెప్తుడు. లేదు ఆయన చెప్తే మేము ఆపలేదు, ద్వైపాక్షిక ఒప్పందాలతో యుద్ధం ఆగిపోయింది ఈయన చెప్తుడు. ఎవరు? జైశంకర్ చెప్తుండు. ఇక అందులో మరి యుద్ధం చేసినప్పుడు మరి మన యుద్ధ విమానాలు ఎన్ని మన పగ్గం పాడైనాయి, ఎన్ని మన ఖరాబ్ అయిపోయినాయి, ఎన్ని యుద్ధ విమానాలను మనం కోల్పోయినామని ముచ్చట మాత్రము మరి దాన్ని తెర మీదకి ఎందుకు తీసుకొస్తలేరు అని రాహుల్ గాంధీ ఇక నిన్న 3 గంటల పాటు ఇక మరి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏదైతే ఉందో 3 గంటల పాటు చర్చల మీద చర్చలు నడిచినాయట. ఇక అందులో
24 మంది తోటి కమిటీ చేసి ఇక మరి ఈ రకంగా పూసగుచ్చినట్టుగా ఇక ఏదేదో మరి జయశంకర్ని అడిగిరాట. ఇంకా కూడా కొంతమంది ఎంపీలు కూడా కలిసి మొత్తానికి హద్దులు ఆల్మాలో అడిగితే ఇక ఆయనే ఇక మరి జరిగిన విషయాలు మొత్తం అని చెప్పుకొచ్చిండట. ఆయన కూడా ఏం చెప్పిండో ఏం కథో ఇందాము. మొత్తానికి రాహుల్ గాంధీ నిజాలు దాచిపెడుతుర్రు ఎందుకు నిజాలు దాచిపెడుతుర్రు అని ఎక్స్లో ఈ ఎంపీ రాహుల్ గాంధీ ఇక ట్వీట్ వేస్తే ఆ ట్వీట్ ఇప్పుడు దేశం మొత్తం చక్కర్లు కొడుతుంది. చూద్దాం. కిషన్ రెడ్డి గల్లీ లీడర్లా మాట్లాడొద్దు, విమర్శలు మాని ప్రజలకు సర్వీస్ చేయి. చర్లపల్లి రైల్వే స్టేషన్ ఈదురుగాలికే రేకులు పడిపోలేదా? హైదరాబాదు ఘటనపై మీ వ్యవహార శైలి సరికాదు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఈ నవ్వు ఎక్కడిదో ఎరికేనా? ఈ నవ్వు జగ్గయ్య నవ్వు నిన్న మనం పోయినాం గాంధీ భవన్కు పోతే ఇక మన నేనుతోటి రామసక్కని ముచ్చట్లు పెట్టుకుంటా ఇక ఈయన బువ్వ తినకుండా ఏం లేదు, మనతో ముచ్చట్లు పెట్టినాక బువ్వ తినంత పని అయింది అంటుండు. ఇక మరి ఒకసారి ఇక చూపిస్తా, ఆ వీడియో కూడా మీకు చూపిస్తా. ఇక మరి కిషన్ రెడ్డిని ఇక బాగానే ఆర్చుకున్నాడు, కొడుతుంది. ఏమన్నాడు ఒకసారి ఇందాం. బీజేపీ ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం సరికాదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. గుల్జార్ హౌజ్లో 17 మంది మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. సోమవారం ఆయన గాంధీ భవన్లో మాట్లాడుతూ భారత మాతకు హారతి ఇచ్చే సమయంలో టపాకాయలు పడి 3 మృతి చెందిన ఘటనలు ఇంకా గుర్తున్నాయన్నారు. గుజరాత్లో బ్రిడ్జి కూలిపోయి 140 మంది చనిపోతే తమ నాయకుడు రాహుల్ గాంధీ రాజకీయం చేయలేదని వివరించారు. కానీ ఇప్పుడు హైదరాబాదు ఘటనపై కిషన్ రెడ్డి వ్యవహార శైలి సరికాదన్నారు. ఘటన జరిగిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అలర్ట్ చేశారన్నారు. సీఎం అక్కడికి వెళ్తే డిస్టర్బ్ అవుతారని ప్రస్తుతానికి వెళ్ళలేదన్నారు. మంత్రులంతా అక్కడే వర్క్ చేశారన్నారు. ఆ ప్రమాదంలో తన సన్నిహితుడు కుటుంబం కూడా ఉన్నట్లు జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి హోదా మరిచి కిషన్ రెడ్డి గల్లీ లీడర్లా మాట్లాడటం సరికాదన్నారు. సమస్యలు ఉంటే సీఎంకు వివరించాలన్నారు. కానీ ఘటనపై ప్రభుత్వ రెస్పాన్స్ తీరును తప్పుపట్టడంలో అర్థం లేదన్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్లో వర్షం వస్తే రేకులు కూలిపోయాయన్నారు. కిషన్ రెడ్డి విమర్శలు మాని ప్రజలకు సర్వీస్ చేయడం నేర్చుకోవాలని ఇక జగ్గన్నకి ఈ రకంగా ఆంబాయం వెళ్ళవసుకుంటున్నా. ఇక ఏది కూడా రాజకీయం చేయొద్దు. మంచిని మంచి అనాలే, చెడుని చెడే అనాలే. ఇక మరి 17 మంది మరి అన్యాయంగా ఉత్తపుణ్యానికి పానాలు కోల్పోతే పాపం మరి ఆడికి సీఎం రాకపోయే. సీఎం వస్తే ఇంకా కథ ఆడ ఇంకా గందరగోళం అవుతుందో ఇంకేమో ఆడ అడావుడి ఇంకా ఏమవుతుందో ఏం కథ అన్నట్టుగా ఇక సీఎం రాలేదు. దాన్ని కూడా నువ్వు రాజకీయం చేస్తే ఎట్లా కిషన్ రెడ్డి అనేది ఈయనే జగ్గన్న ఆంబాయ వెళ్ళబోసుకుంటుండు. రైతులందరికీ సోలార్ పంపు సెట్లు. ఇక నాగర్ కర్నూలు జిల్లా మాచారం కాడ ఇక మరి బుడపోరగాళ్ళకు బయలు చదువుకునే పలకలు ఎట్టుంటాయి, అగో ఆ పలకల సోంటి పలకలు ఇస్తే ఆ పలకలల్లో ఈ ఎండకు సోలార్ తోటి ఇక మరి రేపు కరెంటు ఉత్పత్తి అయ్యే కథగా అమ్మిస్తారట. సోలార్ విద్యుత్తుతో ఆదాయం వచ్చేలా చేస్తా. పండిన సన్నబియ్యం ప్రతి పేదవాడికి అందిస్తున్నాం. దేశంలో తెలంగాణ నెంబర్ 1గా మార్చినాం. వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న ఘనత మా సర్కార్దే. వరి వేస్తే ఉరే అనే పరిస్థితుల నుంచి వరి వేస్తే సిరి అనే పరిస్థితులు తీసుకొచ్చాం. రాష్ట్రంలోని ఆ 5-6 సన్నాసుల గురించి పట్టించుకోను. అదానీ అంబానీలతో
పోటీ పడేలా ఆడబిడ్డలకు ప్రోత్సాహం ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించిన సీఎం. జల వికాసం ఇందిరా సౌరగిరి జల వికాసం ఇగో సోలార్ విద్యుత్ పథకాలతోటి కరెంటును ఉత్పత్తి చేయాలి అనేది ఇప్పుడు కలలు కంటుండు రేవంత్ అయ్య. ఇక నిన్న మళ్ళీ కొత్త పథకానికి ఇక మరి శంకుబండ నాటి కొబ్బరికాయ కొట్టి ఇక మరి పథకాన్ని ప్రారంభం చేసిండట. అట్నే నల్లమల డిక్లరేషన్ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి. గిరిజన సంక్షేమానికి 12,600 కోట్లతో పనులు. 20 ఏళ్ళు అధికారంలో కాంగ్రెస్. బట్టి విక్రమార్క. పోడు భూములకు జలకళ మంత్రి సీతక్క. ఇక గతంలో ఇక మరి పోడు భూముల మరి ఎవరైతే ఆదివాసీ గిరిజనులు ఉన్నారో వాళ్ళని పట్టించుకొని కేసీరావు వాళ్ళ పాపము వాళ్ళ ఉసురు పంచుకుంటే మేము ఇవాళ పోడు భూములకు పట్టాలతో పాటు పోడు భూములలో పంటలు పండించే మరి కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకుపోతున్నాము అనేది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకొస్తున్న ముచ్చట. ఇక మరి నల్లమల ప్రాంత సమగ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. పోడు భూముల వ్యవసాయానికి అనుకూలంగా మార్చే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాచారం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇదే వేదికపై నల్లమల డిక్లరేషన్ను కూడా ఆయన ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి నల్లమల డిక్లరేషన్ ద్వారా గిరిజనుల సంక్షేమానికి 12,600 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని ప్రకటించారు. ఒకప్పుడు వెనుకబాటుకు నిలయంగా ఉన్న నల్లమల ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడటం గర్వకారణంగా ఉందని, తన గుండె ఉప్పొంగిపోతుందని ఆయన అన్నారు. తాను పాలమూరు నల్లమల ప్రాంత వాసినని సగర్వంగా చెప్పుకుంటానని, కాంగ్రెస్ పార్టీని ఆదరించిన ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని స్పష్టం చేశారు. పోడు భూములపై పోరాటం చేసిన వారిని జైల్లో పెట్టిన చరిత్ర గత ప్రభుత్వానివని, పోడు భూముల్లో సోలార్ పంపు సెట్లను అందించి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తానికి మళ్ళొక పథకంతో చీకటి మనసులో వెలిగించడానికి మేము కట్టుబడి ఉన్నామన్నట్టుగా పలకల మీద సోలార్ కరెంటుని ఉత్పత్తి చేసేందుకు మళ్ళా ఇందిరా సౌరగిరి జల వికాసం అనే పథకానికి శ్రీకారం చుట్టి ఇక ఈ రకంగా మరి మూత మోగిస్తున్నారు. చూద్దాం ఇక మరి దీంతో ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది, ఎంతమంది ఆదివాసులు బాగుపడతారు, ఎంతమంది బతుకులు విరిగిపోతాయి, ఎట్లా ఏంది ఏ కథ అనేది ముందు చూద్దాం. ఇంకేమున్నాయి? అమ్మో నేను మర్చిపోతున్నా. 2 కాదు 6 ఇన్స్టా గ్రూప్ క్రియేట్, అందులోనే బ్లాస్టింగ్ పాఠాలు. విజయనగరం వేదికగా పేలుళ్ళ రిహార్సల్ ప్లాన్. హైదరాబాదులో బాంబు పేలుళ్లకు స్కెచ్చు. ఎక్కడి నుంచి సమకూర్చారన్న కోణంలో నిందితులకు నిధులు ఎవరు ఎక్కడి నుంచి సమకూర్చారన్న కోణంలో వారిని విచారించాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఈ దొంగ బయటవాజగాలు కూడా ఇక్కడ మన బోయగూడ ఏదో పట్నం హైదరాబాద్ బోయగూడలో కూడా అండబెట్టిరట. మరి ఇక అంటారు చూడు, ఇక వీళ్ళని తోడుతూ ఉంటే పెంకాసులు అన్నట్టు ఇక గాలిస్తూ ఉంటే సొరబడతా ఉంటే వెళ్తూ ఉన్నారు. ఇక ఈ ఉగ్రవాదుల ఎవరైతే వాళ్ళకు మరి ఆయం భయం ఇచ్చుకుంటా వాళ్ళతోటి రాసుకొని పూసుకొని దోస్తానం చేసే బద్మాషిగాలు ఈ రకంగా తయారయ్యారు. ప్రధానంగా దొంగలు దొరికిరు, వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు. అయితే వారి వాదనలో
వారి వాదనలతో పూర్తిగా ఏకీభవించిన కోర్టు నిందితులు సిరాజ్ సయ్యద్ సమీర్లకు 14 రోజుల రిమాండ్ విధిస్తున్నట్లుగా న్యాయమూర్తి వెల్లడించారు. అనంతరం పోలీసులు ఆ ఇద్దరిని విచారణ నిమిత్తం విశాఖ సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. అయితే ఈ ఘటనలో ఇద్దరు కాదు మొత్తం 6 ఉన్నట్టు తెలుస్తుంది. రంపచోడవరం అడవుల్లో ఒకసారి ప్రాక్టీస్ చేయగా హైదరాబాదులో పేలుళ్లకు పలు ప్రాంతాల్లో రెక్కి నిర్వహించారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇట్లా ఉండరు ఇంటి దొంగలు. మరి ఈ బద్మాషిగాళ్ళు ఇవాళ అంత పాకిస్తాన్ మీద వాళ్ళకు అంత జిమ్మ, అంత పానం, అంత ప్రేమ, అంత అభిమానం ఉంటే మరి అక్కడనే ఉండి సావక, అక్కడనే ఉండి బతకక ఇక్కడ భారతదేశంలో అడుగుపెట్టి భారతదేశంలో సంసారం చేసుకుంటా మరి ఇక్కడ పొట్ట బట్ట మరి పూటల్లో తీసుకుంటా ఇక్కడ ఈ జనాలను ఎందుకు పగబట్టి ఈ రకంగా చేయవలసి వస్తుందో ఈ మూర్ఖులకు ఎటువంటి శిక్ష వేసినా తప్పులేదులా. ఇటువంటి వాళ్ళు పోయి పాకిస్తాన్లో బతికితే బాగుంటుంది కదా. తప్పులు కేసులు పెడితే తిప్పలే. కట్టు తప్పిన పోలీసులపై బీఆర్ఎస్ ఉల్టా కేసులు. రాజకీయ ఒత్తిళ్లతో బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసుల తప్పుడు కేసులు, వేధింపులు, 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లోనూ కొందరి అత్యుత్సాహం, అక్రమంగా అరెస్టులు, కోర్టు తీర్పుల్ని ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యం, టార్గెట్ చేసి తప్పుడు సెక్షన్ల బనాయింపు, కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ లీగల్ సెల్, ఐఓ మొదలు డీజీపీ వరకు నోటీసులు. రాజకీయ దురుద్దేశంతో అక్రమ కేసులు పెడుతున్న పోలీసులపై న్యాయ పోరాటం, సామాన్యుడికైనా కాకీలకైనా ఒకే చట్టం, అనేక సందర్భాల్లో న్యాయస్థానాల తీర్పు. ఇక ఇప్పుడు మళ్ళీ దుకాణం ముంగటేసుకోరు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకు ఏ వంక అంటే ఏ వంక అన్నట్టుగా ఏదో ఒకటి దొరకాలి కదా. తప్పుడు కేసులు బనాయిస్తున్న పోలీసులపై బీఆర్ఎస్ న్యాయ పోరాటం మొదలుపెట్టింది. వివిధ సందర్భాల్లో పోలీసులకు న్యాయస్థానాలు మొట్టికాయలు వేసిన తీర్పులను అస్త్రాలుగా మలుచుకుంటున్నది. బీఆర్ఎస్ శ్రేణులను వేధింపులకు గురి చేస్తున్న పోలీసులపై రివర్స్ కేసులు పెడుతున్నది. ఈ మేరకు విచారణ అధికారి నుంచి డీజీపీ వరకు వివిధ హోదాల్లోని పోలీసు అధికారులకు లీగల్ సెల్ నోటీసులు ఇస్తున్నది. ఇప్పటికే 30 కేసుల్లో నోటీసులు జారీ చేసిన లీగల్ సెల్ మరిన్ని కేసుల్లోనూ ఈ అస్త్రాన్ని సిద్ధం చేస్తున్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలపై దాడులు మొదలయ్యాయి. ప్రభుత్వ పెద్దలు అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు తప్పుడు సెక్షన్లతో అక్రమ కేసులను బనాయిస్తున్నారని వీళ్ళు ఆంబయ వెళ్ళబోసుకుంటారు. జాన్సన్ నాయక్పై కేసు 2023లో బీఆర్ఎస్ నేతను అడ్డుకొని కాంగ్రెస్ దౌర్జన్యం. జాన్సన్కే ఉల్టా నోటీసులు జారీ చేసిన ఉట్నూరు పోలీసులు. ఇక వీళ్ళు సొక్కం పూసలు, శుద్ధ పూసలు. వీళ్ళు గతంలో 10 ఏళ్ల రాజ్యంలో అసలు పోలీసుల రాజ్యం వచ్చి నడిపియలే. అసలు ఎట్లా చేసిందంటే పరిపాలన రామ సక్కదనంగా చూడ సక్కదనంగా ఆకాశం వచ్చి ఆరతి పట్టి భూదేవి లేచి వచ్చి సిగవుగేటట్టుగా మచ్చలేని స్వచ్ఛమైన పరిపాలన అందించిన సొక్కం పూసలు అన్నట్టుగా ఇక ఎట్ట చెప్పుకుంటారో చూడండి. వీళ్ళు ఆనాడు ఏం చేయలేదట, ఎట్ట చేయలేదట, మేము ధర్మపాలన సాగించినాం, నీతి నిజాయితీ పాలన సాగించినామని చెప్పుకుంటున్నారు. వీళ్ళు ఎసోంటి పాలన సాగించిరో, ఎసోంటి పాలనతోటి జనాల సొమ్మును లూటి చేసిరో, తెలంగాణను మొత్తం తెరలు చేసిర్రు, లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ జనాల నెత్తి మీద పెట్టి అట్టెట్ట ఇట్టెట్ట అని ప్రశ్నించే గొంతుకలను ఎందరిని వీళ్ళు జైలు పాలు చేసి ఆగమాగం చేసిర్రో తెలియదా? ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఏమన్నా అంటే సొక్కం పూస పలుకులు ముంగడేసుకుంటారు. రేవంత్ సారు రైతు భరోసా ఏది? సీజన్ ముగిసినా రాని యాసంగి సాయం,
కాంగ్రెస్ సర్కారు పెట్టిన గడువు మార్చి 31, 50 రోజులైనా మాట నిలుపుకోలేని సీఎం వైజాగ్. ఇక ఇన్లే ఉంది. ఆయన అప్పు పుట్టకథ అయితే లేదు, పశ పుట్టకథ అయితే లేదు, సర్కారు సంతకం పెట్టిన శాసకాన లేదు, మొత్తం తెరలయ్యింది. ఉండకాడికి కేసీరావయ్య ఇట్లా ఎగనాకి ఇగో వచ్చాక ఇట్లా ఎగనాకి ఫామ్ హౌస్లో వండుకుండు. ఇటు అసెంబ్లీకి వచ్చి సమాధానం చేస్తలేడు, అటు గజ్వేల్ నియోజకవర్గంలోకి పోయి జనాలకు చేస్తలేడు, సాయం చేస్తలేడు, వాళ్ళ సమస్య తీరుస్తలేడు. ఇటు రాడు అటు ఓడు. నడుము ఇట్లా రమాషిగా పెళ్లి కొడుకోలే బాయి కాడ ముద్దుగా బంతుండు. శేషగల్ల తిరిగి చేసిపోయిండు అని ఆయన నిన్న మొన్న మైకుల ముందర మాట్లాడే అప్పు పుట్టకథ అయితే లేదు, సర్కారు సంతకం పెట్టిన శాసకాన లేక వెనక ముందు అవుతుంది అంటేనే కదా ఆర్టీసీ వాళ్ళు తోక మూసుకొని బజారుకు వచ్చేటోళ్ళు ఇంట్లో వండుకోరు. ఇక లాభం లేదు ఆయన ఎత్తుకోలు సంవత్సరం అయింది. పెద్ద మనిషిగా కారెత్తేసిండు. ఏమని ఇప్పుడు పోయి అప్పు తెద్దామంటే కూడా అలా అప్పు పుట్టకథ అయితే లేదు. కేసీరావు చేసిన వ్యవహారానికి ఇప్పటికే 8 లక్షల కోట్ల అప్పిస్తే దానికి నెలకు 6,500 కోట్లు మిత్తే కట్టవలసి వస్తుంది మళ్ళీ అప్పు తెచ్చి. ఇటువంటి వ్యవహారంలో మన సంసారం గిట్ల ఉంటే కుండల మెతుకులు లేనిది మీకు నేను 7కి వెళ్ళి తెచ్చిపెట్టా అని ఆయన జబ్బలు జారేయగానే ఆర్టీసీలు తోక ముడుచుకొని ఇక లాభం లేదు. మనం ఏ సమయకు పోయినా, ఎక్కడ పోయి ధర్నా చేసినా, ఏ రోడ్ల మీద మనం రాస్తా రోకో చేసినా దండుగా ఇక మనం అట్లా చేసి కొంత మన ఇలువ పోతుంది, మన పచార పోతుంది, ఇక లాభం లేదని తోక ముడుచుకొని ఇంట్లో పండుకోరు. ఇక ఇప్పుడు రైతు భరోసా అంటే ఇక నిర్ణయాలు అంటారు కదా. మొన్నటిదాకా 3 ఎకరాలకు ఇచ్చిన రైతు భరోసా ఇక రేపటి సంది మళ్ళీ మొదలు పెడతాం. జర్ర చేయి తిప్పుకొని చిన్నగా చేయి తిప్పుకొని మళ్ళీ మొదలు పెడతాం. మళ్ళీ రైతు భరోసా చిన్నగా ముంగడి తీసుకొస్తామని ఇప్పుడు వాళ్ళు చెప్తారు. ఇది కథ. రేవంత్ కేసీఆర్ ఆనవాళ్లను చెరపలేవు, ఆయన నిర్మించిన అద్భుత కట్టడాలని అందాల భావనకు చూపించావు కదా, ఇప్పటికైనా పిచ్చి ప్రేలాపనలు మానుకో. మాజీ మంత్రి వేముల. ముఖ్యమంత్రి అంటే ఆయన ఏమన్నా నాకు ఏమో ఇప్పుడు ఆయన నిర్మించిన అందాల కట్టడాలనే అందాల భావనకు చూపించావు కదా, ఆ ఇంటికి వెళ్ళి ఇచ్చి కట్టిందా నీ ఇంటికి వెళ్ళి ఇచ్చినవా చెప్పే ఓ పెద్ద మనిషి ప్రశాంత్ అన్న. ఇప్పుడు ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిండా నీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినవా? మీరేమైనా ఎండి బంగారాలు మంచి ఇది చేసిర్రా? మీరేమైనా దాచుకున్న పైకం ఇచ్చి ఇది చేసిర్రా? ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజల సొమ్మును లూటి చేసి తెలంగాణ ప్రజల సొమ్ముకు ఇది అయ్యి మళ్ళీ మీరేం సకరా ఆయన కట్టిండు అంటే ఆయన ఏడికేడి కట్టిండు. ఆయనే వస అని రెక్కలు ముక్కలు చేసుకొని కన్న కష్టం చేసి అమ్మ వయ్యా అని ఏముంది ఇంటి పని బయట పని ఎండకు వానకు ఓర్చుకొని ఆయన కష్టం చేసి చెమట ఓర్చి సంపాదించిన పైకంతో ఆయన మిద్దెలు మేడలు బంగుళాలు అన్నీ కట్టిస్తే ఈయన పోయి చూపిస్తున్నాడు. ఎందుకే ఈ పలువాకి మాటలు? రేవంత్ కేసీఆర్ ఆనవాళ్ళను చెరపలేవు, ఆనవాళ్ళు సలగుండా ఆయన వెచ్చిన పథకాలు ఏందో చక్కగా అమలు చేస్తే ఈ బాధ ఎందుకుంటునే పథకాల పేరు మీద అడుగున కమిషన్లేనా మీ కథ అంతా? ఎంపీపీ జెడ్పీటీసీ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఆఖరికి ముఖ్యమంత్రి మీ 10 ఏళ్ల రాజ్యంలో మొత్తం కమిషన్ల కథేనా? కమిషన్లు దాచుకొని ఆఖరికి వస్తున్న కల్లా తెలంగాణ నెత్తి మీద 8 లక్షల కోట్ల పైసలకు దరిద్రాన్ని వెచ్చిపోతే ఆ దరిద్రంతో ఇగో నేను చిన్నగా దిప్పుకొస్తున్నా అని ఇప్పుడు ఆయన కుండ బద్దలు కొడుతుడు. కుండల మెతుకులు లేకపోయినా రారి బువ్వ పెడతా రారి అని ఎట్లానే వస్తుంది. అందుకనే ఆయన ఏమంటుండు మొత్తం కుండల బువ్వలే కూడా చేసిండు. కొత్త అప్పు తీసుకొచ్చి ఇంకా ఆయన చేసిన అప్పుకే మేము మిత్తి కడుతున్నాం అని వాళ్ళు చెప్పుకొస్తున్నాం.
కేసీఆర్ ఆనవాళ్ళను చెరపలేవు అంటే కేసీఆర్ ఆనవాళ్ళు ఏం చేసిండు? ఆయన దళితుని ముఖ్యమంత్రి అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, ఫీజు రియంబర్స్మెంట్ పడబెట్టిండు, ఆరోగ్యశ్రీని అటకెక్కిచ్చిండు, డబల్ బెడ్రూమ్ మొత్తం బలిపత్తాలు బట్టి డబల్ బెడ్రూమ్లు మొత్తం జాడపత్తాలు లేకుండా చేసిండు. ఏం ఉద్యోగం చేసిండే పెద్ద మనిషి కేజీ 2 పీజీ విద్య అని నేను నియోజకవర్గానికి బ్రహ్మాండమైన బడులు కట్టిస్తా అని దాన్ని పక్కేసి పడబెట్టి ఎడవైంది కేజీ 2 పీజీ విద్య కానొస్తుందా? కానొచ్చిందా? చేసిర్రా? రామ రామ ఇక్కడ చెప్పుకుంటూ పోతే బొచ్చడు ఉన్నాయి ప్రశాంత్ అన్న. సరే నా పోలికడు తెప్పిలాగా ఎలా చెప్పాల మనవలకు. నిన్న గాంధీ భవన్ పోతే గాంధీ భవన్లో జగ్గన్న 2 ముచ్చట్లు మాట్లాడిండు. జర ఒకసారి మీకు కూడా ముచ్చట్లు వినిపిస్తే జర నవ్వుతారని ఎంత ముద్దుగా మాట్లాడిండు జగ్గన్న. రామ సక్కదనంగా. ఇంకో మా కెమెరామెన్ శివ లైట్ వేసిండు పిల్లగాడు. పోయి చెక్కు ఏం దగ 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 చిక్కు 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 సుక్క అట్ట మెరుస్తుంది, ఆకాశంలో అట్ట మెరుస్తుంది ఊరేకు. మరి ఏమైనా జగన్న ఏదో తులం బంగారం వంటిది. మరి ఆ తులం బంగారం సంగతి ఏంది, ఏం కథ, మరి ఏం చెప్తావే? జగన్న మొత్తం మెరిసిపోతుడు, ఇక్కడ చెయ్యి మెరుస్తుంది, అక్కడ మెడ మెరుస్తుంది. ఒంటి జగన్న మొత్తం మెరిసిపోతుడు, ఇక్కడ చెయ్యి మెరుస్తుంది, అక్కడ మెడ మెరుస్తుంది. ఒంటి నిండా బంగారం నిగ 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 ఆకాశంలో సుక్క లెక్క మెరిసిపోతుండు మా జగన్న. ఇప్పుడు మా సౌత్ నూకుంటారే మా మనవరాళ్ళు ఏమంటారు? గాంధీ భవన్లో పోయినవు నరసయ్య తాత, జగన్న ఒంటి మీద ఎట్ట మెరుస్తుంది బంగారం, మరి మాకు తులం బంగారం ఇస్తానే తాత. ఏమా అది అడిగిరాపోయినావు, జగన్న చెవులు వేసిరాపోయినావు, బాగానే అడుగుతాడు ఆయన లోపటంగా పెద్ద మనిషి అని అంటారు. సారు ఏం చెప్తావు మా మనవరాళ్ళకు? ఇదేం తప్పు కాదు. నువ్వు బంగారం నా చేయి మీద ఉన్న బంగారం చూపెట్టి రాష్ట్ర ఖజానాకు లింకు పెట్టకు. నా చేయి మీద ఉన్న బంగారం చూపెట్టి రాష్ట్ర ఖజానాకు లింకు పెట్టకు. ఎంత 5 తులాలు 5 తులాలు అంటే 5 లక్షలు. 5 లక్షలు అనుకో, నా జగ్గారెడ్డిగా నేను 5 తులాల బంగారం వేయలేనా? ఎంతో మందికి వంచుతోని. కానీ ఏమో మా పొలగాడు ఏమో లైట్ వేసిండు, జగన్న మొత్తం మెరిసిపోతుడు, ఇక్కడ చెయ్యి మెరుస్తుంది, అక్కడ మెడ మెరుస్తుంది. ఒంటి జగన్న మొత్తం మెరిసిపోతుడు, ఇక్కడ చెయ్యి మెరుస్తుంది, అక్కడ మెడ మెరుస్తుంది. ఒంటి నిండా బంగారం నిగ 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 ఆకాశంలో సుక్క లెక్క మెరిసిపోతుండు మా జగన్న. ఇప్పుడు మా సౌత్ నూకుంటారే మా మనవరాళ్ళు ఏమంటారు? గాంధీ భవన్లో పోయినవు నరసయ్య తాత, జగన్న ఒంటి మీద ఎట్ట మెరుస్తుంది బంగారం, మరి మాకు తులం బంగారం ఇస్తానే తాత. ఏమా అది అడిగిరాపోయినావు, జగన్న చెవులు వేసిరాపోయినావు, బాగానే అడుగుతాడు ఆయన లోపటంగా పెద్ద మనిషి అని అంటారు. సారు ఏం చెప్తావు మా మనవరాళ్ళకు? ఇదేం తప్పు కాదు. నువ్వు బంగారం నా చేయి మీద ఉన్న బంగారం చూపెట్టి రాష్ట్ర ఖజానాకు లింకు పెట్టకు. నా చేయి మీద ఉన్న బంగారం చూపెట్టి రాష్ట్ర ఖజానాకు లింకు పెట్టకు. అదంటే ఎంత 5 తులాలు 5 తులాలు అంటే 5 లక్షలు. 5 లక్షలు అనుకో, నా జగ్గారెడ్డిగా నేను 5 తులాల బంగారం వేయలేనా? ఎంతో మందికి వంచుతోని. కానీ ఏమో మా పొలగాడు ఏమో ఇక బంగారం కథ ఆడితే తులం బంగారం అని మరి ఊర్ల పూట జనాలు కలవరిస్తారు. కాబట్టి ఈ ముచ్చట చెవులు వేస్తే ఇక ఆ రకంగా బాగానే ఆయన ఆంబాయ వెళ్ళ పోసుకుండు. ఆయన ఇప్పుడు సినిమా తీసే కదా, అది కూడా మరి పరుసు పోరగాళ్ళ నాలుకల మీద నాట్యం ఆడుతుంది అట ఆ సినిమా. కానీ నా సొంతలకు అర్థమైతలేదు సారు. ఏం చెప్తావు? ఏదో సినిమా తీస్తున్నావాట, హీరోగా నువ్వేనా? నాకే అర్థమైతలేదు, నేనేం చెప్తాను. నాకే అర్థమైతలేదు, నేనేం చెప్తాను. కళ్యాణ్ నాకు కూడా అర్థం బాగా నేనే తీస్తున్నాయిగా, ఇట్లా నిన్న మన నేను తోటి రాసక్కదంగా కొలుపెట్టిండు జగన్న గాంధీ భవన్లో. కడుపు నిండా నవ్వుకుండు. ఇక మీ నేనుతో మాట్లాడినందుకు అసలు నాకు ఇక బువ్వ లేకుండా ఏం లేదు నరసయ్య తాత, బువ్వ తినంత పని అయిందని
మంచిగా ముచ్చట పెట్టిపోయిండు. మీకు మరి మన ఏఎన్ఎన్ ఛానల్లో యూట్యూబ్లో ఉంటుంది, అది యూట్యూబ్లో ఏఎన్ఎన్ ఛానల్లో ఉంటుంది. మీరు పూర్తి లింక్ చూడాలంటే చూసి మీరు కూడా కడుపు నవ్వాలంటే చూడురి నవ్వురి. మరి ఏం చెప్పిండు జగన్న, ఏంది ఏం కథ అనేది కూడా మీరు పూర్తి సమాచారాన్ని ఎనుర్రి. ఆంధ్రజ్యోతి, సస్యశ్యామల భారతం, బియ్యం ఉత్పత్తిలో చైనాను దాటిన భారత రికార్డు. కానీ ఇక బియ్యం ఉత్పత్తిలో బాగానే చైనాను దాటేసింది, కానీ నూనె గింజల కాడ పండుకుందట. నూనె గింజల ఉత్పత్తిలో జర్రంతా ఇక మరి కొద్దిగా కింది మొఖాన పోతుందట. జర్ర నాడు బేడీలు నేడు వెలుగులు. నాగర్ కర్నూలు జిల్లా మాచారంలో ఇందిరా సౌరగిరి జల వికాసం, ఇది చెప్పుకున్నాగా ఎలా వార్త, ఇక మళ్ళీ కథ. హైడ్రాలో డ్రైవర్ ఉద్యోగాలకు పోటెత్తిన నిరుద్యోగులు. హైదరాబాదు బుద్ధ భవన్లో హైడ్రా కార్యాలయం వద్ద బారులు తీరిన నిరుద్యోగులు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి రాక 200 పోస్టులకు 850 దరఖాస్తులు. హైదర్ నగర్ పుప్పాలగూడలోని పలు ఆక్రమణలను కూల్చివేసిన హైడ్రా. ఇక 850 దరఖాస్తులకు 200 పోస్టులకు 850 దరఖాస్తులు. ఇక ఈ కోళ్ళగాలని నిన్న ఇక ఆన్లైన్లో పరీక్షలు రాసి వెనకపాటుకు వచ్చి ఇక కొన్ని ఇండ్ల ఉరుకులో పెట్టినాక ఇక వెనకపాటు పడితే మళ్ళీ ఇప్పుడు కొలువు కోసము హైడ్రా కార్యాలయం చుట్టూ దండం పెడితే ఇక చూడుర్రి మొత్తం లైన్ కట్టిరు. ఇవాళ కూడా ఉంటట్టే ఊరు పోవాలి. కోళ్ళగారు పోతే ఎటువంటి సంగతి ఏంది ఏం కథ అనేది కూడా కథ మాత్రం నేను అరుచుకుంటూ ఇలా హైడ్రా పోతా, హైడ్రా ఆఫీస్కి పోతా, పోయి ఇక్కడ ఏం జరుగుతుంది, ఎట సంగతి, ఆయన గతంలో ఏం పనులు చేసారు, ఇప్పుడు ఈ ఉద్యోగానికి ఎందుకు ఉరుకులు పెడుతున్నారు, ఎట సంగతో ఆ కథ మాత్రం అరుచుకొనే వస్తాయి. ఇలా చూడరు మీరు. ఇలా 3 రోజుల్లో 11 మంది పాక్ గూఢాచారుల అరెస్ట్. పంజాబ్, హర్యానా, యూపీలో అదుపులోకి. పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన తర్వాత పాక్ గూఢాచార్య కార్యక్రమంలో పాల్గొన్న వారిపై పోలీసులు దృష్టి సారించారు. దేశవ్యాప్తంగా అలాంటి వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. గడిచిన 3 రోజుల్లోనే 11 మంది పాక్ గూఢాచారులను అరెస్టు చేశారు. భారతదేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తున్నారన్న ఆరోపణలపై పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లో పోలీసులు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో హర్యానాకు చెందిన ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రాతో పాటు ఓ సెక్యూరిటీ గార్డ్, యాప్ డెవలపర్, విద్యార్థులు, సామాన్యులు ఉన్నారు. గజాల యామిన్ జ్యోతితో పాటు పంజాబ్లోని మలేర్కోట్లకు చెందిన 32 ఏళ్ల వితంతువు గజాల యామిన్ మహమ్మద్లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. యమీన్ ఆర్థిక కార్యకలాపాలు, వీసా సంబంధిత అంశాల్లో పాక్ హైకమిషన్ మాజీ ఉద్యోగి డానిష్తో కలిసి పనిచేసినట్లు పోలీసులు తెలిపారు. నుహాకే చెందిన తారీఫ్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి చెందిన 2 వ్యక్తులు తనకు సిమ్ కార్డులు అందించినట్లు విచారణలో చెప్పాడన్నారు. అతను తరచుగా పాకిస్తాన్ వెళ్ళేవాడు. నౌమాన్ హిలాయి ఇది మొత్తానికి ఇంటి దొంగలు. ఇక ఈ జ్యోతి మల్హోత్రా ఇక ఈమె యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇక పాకిస్తాన్లో ఇది ఉంది అది ఉంది, భారతదేశంలో ఇది ఉంది అది ఉంది, ఇక్కడి కథ అక్కడి కథ ఇచ్చుకుంటా ఇక్కడ ఆర్మీ సమాచారం మాత్రము ఈ సక్కనామే అక్కడ తమాషగా చేరవేసింది అట. ఇక్కడ ఎవరెవరు ఏం చేస్తారు, ఎక్కడెక్కడ ఏ లుసుగు ఉంది, ఎక్కడెక్కడ ఏ ఆయ ఉంది, ఎక్కడెక్కడ ఏ ముచ్చట ఉంది, ఎక్కడెక్కడ ఏం గుసగుస నడుస్తుంది, ఏంది ఏం కథ అని చిన్నగా పాకిస్తాన్తోని సోపతి కట్టుకొని ఇక కథగా అమ్మిచ్చిందట తల్లి.
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పాక్ ఏజెంట్లు తమకు కీలకమైన వ్యక్తిగా మార్చుకున్నారని పోలీసులు తెలిపారు. సుశీరా ట్రావెల్ విత్ జో పేరిట ఆమె యూట్యూబ్ ఛానల్ నడుపుతుందని 3.85 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారని చెప్పారు. ఆమె 2023, 2024, 2025 మార్చిలో పాకిస్తాన్ వెళ్ళి వచ్చిందని, పహల్గామ్ దాడికి ముందు కూడా పాక్కు వెళ్ళిందని వివరించారు. సుశీరా పహల్గామ్లో బైసరన్ లోయలో ఆ కాశ్మీర్ అందాలను చూసేందుకు పోయిన ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో అక్కడ దాడి జరిగే ముందు కూడా ఈ సక్కనామె జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ పోయే వచ్చిందట. ఇంటి దొంగల ఈశ్వరుడైనా పట్టుకోలేడు అని ఇది ఎప్పటి నుంచో వస్తున్న ముచ్చట, చెప్తున్న ముచ్చట ఇప్పటికి కూడా మనం అనుకుంటూనే ఉంటాం. దొంగలు శత్రువులు మన చుట్టే ఉంటారు. శత్రువులు దొంగలు మన చుట్టే ఉంటారు. మన ముందర మన మాట మాట్లాడతారు. అసంటే పోయినాక మన గురించి ఇది గిట్లా గది గట్లా అని చెప్తారు. అందుకనే జర్రా మరి ఇక మాట్లాడేటప్పుడు నోరు అద్దులో పెట్టుకోవాలి, నాలుకే అద్దులో పెట్టుకోవాలి. ఎందుకంటారు గిందికే అంటారు. ఇప్పుడు దొంగలు ఇంటి దొంగలు మోపయ్యారు. ఇప్పుడు ఈ ఇంటి దొంగలు భారతదేశం మరి ఎందుకు ఈ రకంగా భారతదేశాన్ని పగబట్టి గిట్ట చేస్తారు అనేది ఎక్కడ అర్థమవుతలేదు. కానీ కర్మ అయితే ఎవరిని వదిలిపెట్టదు కదా. కర్మ అది కాలం ఎప్పుడు నిర్ణయించాలో అప్పుడు నిర్ణయించి ఇక ఈ రకంగా వీళ్ళ బండారం అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు అగో అన్నాడు చూడు గడిపిలగా కోదండరాము. ట్రంప్ ప్రమేయం ఏమీ లేదు. కాల్పుల విరమణ ప్రకటనపై ఆయన మా అనుమతి తీసుకోలేదు. పార్లమెంటరీ కమిటీతో విక్రమ్ మిశ్రీ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు విరామంగా భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం వెనుక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాత్ర ఏమీ లేదని పార్లమెంటరీ కమిటీతో విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ అన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు పీటీఐతో పాటు పలు వార్తా సంస్థలు కథనాలను ప్రచురించాయి. ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అధ్యక్షతన పార్లమెంటరీ కమిటీ సోమవారం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో ఎంపీలు అభిషేక్ బెనర్జీ, రాజీవ్ శుక్లా, దీపేందర్ హుడా, అసదుద్దీన్ ఓవైసీ, అపరాజిత సారంగి, అరుణ్ గోవిల్ తదితరులు పాల్గొన్నారు. భారత్ పాక్ ఉద్రిక్తతలపై కమిటీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు విక్రమ్ మిశ్రీ సమాధానమిచ్చారు. భారత్ పాక్ మధ్య అణుయుద్ధాన్ని నిలువరించానని, కశ్మీర్ సమస్యను పరిష్కరించానని ట్రంప్ కనీసం 7 సార్లు ప్రకటించారు. అయినా భారత్ ఎందుకు మౌనంగా ఉంది? మోదీ నువ్వు చెప్పేదంతా సోదే అంటున్నారు. మోదీ నువ్వు చెప్పేదంతా సోదే అంటున్నారు. కాల్పుల విరమణ కారణమేందో చెప్పమంటున్నారు. మౌనం వీడాలంటున్నారు. కాల్పుల విరమణ కారణమేందో చెప్పమంటున్నారు. మౌనము వీడాలంటున్నారు. పాకిస్తానుకు పోటీగా దిగి ట్రంప్ గారి మాటకు ఆగి, పాకిస్తానుకు పోటీగా దిగి ట్రంప్ గారి మాటకు ఆగి, భారతీయ జనముతోటి శాపనార్థాలు పడుతున్నవేంది? మోదీ నువ్వు చెప్పేదంతా సోదే అంటున్నారు. కాల్పుల విరమణ కారణమేందో చెప్పమంటున్నారు. మౌనం వీడాలంటున్నారు. ఇది భారతదేశంలో ఉన్న ఇక మరి పౌరులు కొంతమంది, మోడీ ఎందుకు నువ్వు నడవంతరంగా యుద్ధాన్ని ఆపినవు, ఎందుకు నువ్వు నడవంతరంగా కాడెత్తేసినవు అని కొంతమంది నిన్న రామబాణాలు ఇసిరికొచ్చారు సోషల్ మీడియాలో. ఎవరికి? మోడీకి. ఇప్పుడు గాముచ్చట కూడా తెర మీదకి వచ్చింది. ఏంటది? నేను
కాశ్మీర్ సమస్యను పరిష్కరించానని ట్రంప్ కనీసం 7 సార్లు ప్రకటించారు. అయినా భారత్ ఎందుకు మౌనంగా ఉంది అని పలువురు సభ్యులు మిస్రీని ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానం ఇస్తూ భారత్ పాక్ ఘర్షణను నిలువరించడంలో అమెరికా ప్రమేయం లేదని చెప్పారని జాతీయ మీడియా పేర్కొంది. కాల్పుల విరమణ పూర్తిగా ద్వైపాక్షిక నిర్ణయం. ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్ ప్రమేయానికి మా నుంచి అనుమతి తీసుకోలేదు. ఆయన ఈ వ్యవహారంలో కేంద్రంగా నిలవాలని భావించి ఉంటారు. ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం పాకిస్తాన్ డీజీఎంఓ నుంచి ప్రతిపాదన రాగా మన డీజీఎంఓ కేంద్రానికి తెలిపారు. అలా ద్వైపాక్షికంగానే కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది అని చెప్పినట్లు వివరించింది. పాకిస్తాన్ అణుయుద్ధం బెదిరింపులతోనే కాల్పుల విరమణ జరిగిందా అని సభ్యులు అడిగిరట. పాకిస్తాన్ నుంచి అణు సంకేతాలు ఏమీ రాలేదని స్పష్టం చేసిండట. న్యూక్లియర్ బ్లాక్మెయిలింగ్కు భారత్ బెదిరిపోదని ప్రధాని మోదీ ఇదివరకే స్పష్టం చేసినట్లు గుర్తు చేశారు. చైనాకు చెందిన మిలిటరీ హార్డ్వేర్ HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థను పాక్ ఉపయోగించడంపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ మేము పాక్ వైమానిక స్థావరాలను బలంగా కొట్టామని చెప్పినట్లు సమాచారం. భారత్కు చెందిన 5 యుద్ధ విమానాలను కూల్చినట్లు పాకిస్తాన్ బొబ్బలు పెడుతుంది. ఏం సంగతి, ఏం కథ అని ఈ ప్రశ్న వేస్తే జాతీయ భద్రతా ఆందోళనల పేరుతో దాటవేశారని జాతీయ మీడియా పేర్కొంది. పాకిస్తాన్కు చెప్పే దాడులు చేశామని జైశంకర్ అన్నారు కదా అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ కేంద్ర మంత్రి జైశంకర్ మాటలను తప్పుగా అర్థం చేసుకోవద్దని విక్రమ్ మిశ్రీ పార్లమెంటు కమిటీ సభ్యులను కోరారు. పాక్ పీఓకే లేని 9 ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడులు చేసినట్లు పాకిస్తాన్కు చెప్పామని మంత్రి అన్నట్లు గుర్తు చేశారు. పాకిస్తాన్కు తుర్కీయే అజర్బైజాన్ మద్దతుపై సభ్యులు ప్రశ్న అడగగా 3 సోదరులుగా పాకిస్తాన్, తుర్కీయే అజర్బైజాన్కు పేరుంది అని విక్రమ్ మిశ్రీ వ్యాఖ్యానించినట్లు సమాచారము. పహల్గామ్ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు పాకిస్తాన్లోని సూత్రధారులతో సంభాషణలు జరిపినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఆయన పార్లమెంటరీ కమిటీకి వివరించారని పీటీఐ పేర్కొంది. ఐక్యరాజ్య సమితి గుర్తించిన అంతర్జాతీయ ఉగ్రవాదులు సైతం పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అక్కడి నుంచే భారత్కు వ్యతిరేకంగా హింసను ప్రేరేపిస్తున్నారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్కు ట్రాక్ రికార్డు ఉంది అని కమిటీకి చెప్పినట్లు తెలిపింది. ఇది కథ. పార్లమెంటరీ కమిటీ సభ్యులు హరుణ్ గోవిల్, ఓవైసీ, రవిశంకర్, శశి థరూర్, ఆర్పిఎన్ సింగ్లతో మిశ్రీ ఈ రకంగా వీళ్ళు సభ్యులు ప్రశ్నలు వేస్తూ ఉంటే మిశ్రీ ఆ రకంగా సమాధానం చెప్పుకుంటూ వచ్చిండటనుల్లా. మొత్తానికి ట్రంప్ ప్రమేయం ఏమీ లేదు అని చెప్పుకొస్తున్నారు. చూద్దాం మరి ఆయన మోతవారి నాదే ప్రమేయం, నేను చెప్తేనే విన్నరు, నేను చెప్తేనే యుద్ధం ఆగిందని ఆయన బొబ్బలు కొడుతున్నా. అక్కడ 5వ రోజు 60,000 మంది స్నానాలు. వామ్మో వామ్మో, మొత్తం లైన్ కట్టిరుగా. సరస్వతి పుష్కరాల్లో కాస్త తగ్గిన రద్దీ. సర్కారుకు అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ పుష్కరాల నిర్వహణపై ఏమాత్రం లేదు. 35 కోట్లు ఏ మూలకు సరిపోతాయి? కేంద్ర మంత్రి బండి సంజయ్. భూపాలపల్లి కాళేశ్వరంలో జరుగుతున్న అంతర్వాహిని సరస్వతి పుష్కరాల్లో తొలి 4 రోజులతో పోలిస్తే 5వ రోజైన సమాచారం భక్తుల రద్దీ కాస్త తగ్గింది. సోమవారం 60,000 మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేసి కాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఏపీ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ పెద్దగా లేకపోవడంతో శని, ఆదివారాల్లో నెలకొన్న ట్రాఫిక్ సమస్యలు సోమవారం కనిపించలేదు. సోమవారం సరస్వతి నదిలో నాసిక్ త్రయంబకేశ్వర్ పీఠాధిపతి శ్రీ మహామండలేశ్వర స్వామీజీ, హైకోర్టు జడ్జి నందిగొండ నరసింగరావు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దంపతులు, ప్రభుత్వ విప్పు డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు, మాజీ మంత్రి
ఎమ్మెల్యే మల్లారెడ్డి తదితరులు పుణ్యస్నానాలు చేశారు. నిర్వహణలో రాష్ట్ర సర్కారు విఫలం. ఎవరు? బండెద్దు అంటుంది. బండెద్దు, నువ్వు బాగానే అంటున్నావు, బాగానే ఉంది కథ, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ సరస్వతి పుష్కరాలపై లేకుండా పోయిందని, అందాల పోటీలకు 300 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం పుష్కరాలకు మాత్రము 35 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని, ఈ నిధులు ఏ మూలకు సరిపోతాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి కోళ్ళగా ఈ రకంగా ఎగిరి దుంకుతుంది. మరి బండి కోళ్ళగా బాగానే ఉంది, సరే. మరి తెలంగాణకి వెళ్ళి పన్నుల రూపంలో పోతున్న రూపాయే కేంద్రానికి, పన్నుల రూపంలో పోతున్న రూపాయకు 42 పైసలే కేంద్రం ఇస్తుందట. మరి ఎందుకు అడుగుతలేవు? ఎందుకు గుంజుకొస్తలేవు? ఎందుకో నిలదీస్తలేవు? ఎందుకో మెడకు బట్టేసి గుంజుకొస్తలేవు? గయ్య ఎందుకో రాబడతలేవు? గాడి మీద ఎందుకో నీ పెదవి తెరుస్తలేదు, ఇరుస్తలేదు? ఏందే బండి కోళ్ళగా గిట్ట మాట్లాడితే? మరి రూపాయి గుంజుకోపోతున్నా కానీ 42 పైసలు ఇస్తున్నావు. నీ సంగతి ఏంది? నీ కథ ఏంది? నీ కార్ఖాన ఏంది? ఇదేనా నీ తరికా అని ఎందుకో వస్తలేదు ఆ పలుకు? ఈడనేమో 300 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వము అందాల పోటీలు పెడితే ఈడ 35 కోట్లు పెట్టలేదంటే మరి 300 పెట్టిరా, 400 పెట్టిరా, 500 పెట్టిరా అనేది 107 దేశాలకు వెళ్ళి సుందరీమణులు వస్తే ఆ సుందరీమణులు రేపు 107 దేశాలలో అక్కడ ఈ తెలంగాణలో ఉన్నటువంటి చరిత్ర, ఈ గొప్పతనము, ఈ మట్టికి ఉన్నటువంటి ఆ వైభవం ఏందో ప్రపంచ దేశాలకు వాళ్ళు రింగన పురుగులు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడితే ఈ కేసీరావు తెలంగాణ నెత్తి మీద పెట్టి దరిద్రాన్ని తొలగిద్దాము అని ఇప్పుడు ఆలు చూస్తున్నారు. పోరగాళ్ళకు నౌకర్లు వస్తాయి కదా, పెట్టుబడులు పెడితే ఇక్కడ అందరికి జీవనోపాధి దొరుకుతుంది కదా అని ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు. నువ్వు గట్లా అంటుంటివి, నువ్వు అన్నోనివి, మరి నువ్వు బాగానే మాట్లాడేటోనివి. రూపాయి వాళ్ళు గుంజుకపోతుంటే 42 పైసలే ఎందుకు ఇస్తుర్రు? నేను తెలంగాణ బిడ్డని, నాకు తెలంగాణ జనాలే ఓట్లు వేసిరని మరి ఎందుకు అంటలేవు? ఆ పలుకు రాదు, అది ఇన్నే ఉంటుంది. నాకేమో సరదా అయింది, జర గొంతు మొత్తం కూలబడ్డది, బాగా ఉగలేదు ఇలా పానం. సరే, ఇక మరి మొత్తానికైతే ఇక ఇంతటితోటి మన మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత వార్తలకు సెలవు. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం, మంచి ముచ్చట్లు పెట్టుకుందాం. అంతవరకు మీరు ఏం చేయాలి? చూస్తూనే ఉండాలి మన నేను ఉంటా శనార్థి.